బాల్మెన్సీ ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో మనం అయోధ్యలో ఉన్నటువంటి శ్రీ రామ మందిరంకి ఎదురుగా ఉన్నటువంటి లైన్లో ఒక అద్భుతమైన శివాలయం ఉందండి. శివకేశవులు ఒక్కటే అనటానికి నిదర్శనం ఇది. విష్ణు అవతారమైన శ్రీరాముని గుడి చూసుకున్న తర్వాత మనం బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి గర్గి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. దానికి ముందరికి వెళ్తే రైట్ సైడ్ అంటే అండి టెంపుల్ నుంచి మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఈ శివాలయం ఉంది. ఇది నార్త్ ఇండియన్ శివాలయం అవుట చేత చూశారు కదండి, పూజ చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ముట్టుకొని మరీ చేస్తున్నారు. జనరలీ పెద్ద పెద్ద టెంపుల్స్ లైక్ శ్రీశైలం లాంటి టెంపుల్స్లో మాత్రమే శివుని నార్మల్ భక్తులు తాకనిస్తారు. నార్మల్ మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో మోస్ట్లీ మనకి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుందండి. అర్చకులు వారే చేస్తారు. చూశారు కదండి, వీళ్ళైతే ఇక్కడ డైరెక్ట్గా మనం వెళ్ళి దీపారాధన చేయొచ్చు. అట్లే పూలమాల వేసి చక్కగా అక్కడ వాటర్ సదుపాయం కూడా ఉంది. వాటర్ తోటి అభిషేకం చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, అదిగోండి. మేము కూడా ఏం చేసామంటే చక్కగా బయట కొంచెం పూలు కొబ్బరికాయ తీసుకుని దర్శనం చేసుకుని అలా అభిషేకం చేసాము. అట్లా దీపారాధన కూడా చేసాము. చాలా ప్లెజెంట్గా ఉందండి ఈ టెంపుల్. కొంతమంది ఇంటి దగ్గర నుంచి కూడా కొంచెం వాటర్ తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు. మరి అది ఏ రివర్ వాటర్ అట్లా అయ్యి ఉండొచ్చు. ఈ శివాలయంలో మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ కూడా చేసామండి. ఇదంతా అయోధ్య రామ మందిరం ఎదురుగా ఉన్నటువంటి లైన్లోనే మాట. చూశారు కదా, మొక్కలు భలే ఉంటాయి ఇవి, కానీ అవి బతుకుతాయో లేదో తెలీదు. రకరకాల గాజులు, అలాగే ప్రసాదాలు, మెడలో కట్టుకోవటానికి తాళ్ళు, ఇవన్నీ చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. మేమేం చేసామంటే మెడలోకి కాశీదారాలు అంటారు కదా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. రామ్ అనే షేప్లో లెటరింగ్ తోటి ఉన్నాయి. అట్లాంటివి తీసుకున్నాము. అవి తీసుకున్నాయి తర్వాత చూస్తున్నారు కదా, ఇవి చాలా బాగున్నాయండి. మనం భజన చేస్తూ ఉంటాం కదా, అవి కూడా తీసుకున్నాము. ఇది నైట్ టైం వ్యూ అండి. యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ అయోధ్య రామ మందిరం వెళ్ళటానికి దారి మాట ఇది. మేము ఒక ఆటో మాట్లాడుకుని ఎట్లా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ టూ టైమ్స్ శ్రీరాముని దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ శివాలయము, అలాగే బిర్లా మందిరము, అది కూడా వేరే వీడియోలో ఉంది. లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాము. రామ మందిరము, బిర్లా మందిర్లో ఇక్కడ శ్రీరాముడే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి వీడియోలు మీ ముందుకు తేవడానికి మాకు కొంచెం మోటివేషన్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.